ఇస్తా నెక్స్ట్ మీకు ఇస్తా. నమస్తే అన్న. నమస్తే చెల్లి, చెప్పమ్మా. పేరు ప్రసన్న. అసెంబ్లీలో మహిళల కోసం దిశ గురించి మాట్లాడుతూ గన్ను కంటే ముందు జగన్ ముందు వస్తానని చెప్పాడు కదా. మరి ఈ రోజు మేము కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి తిరిగి రావాలంటే ఎటు చూసినా కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. మాకు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందన్న. చెప్పమ్మా. సో మీరు వస్తే మరి ఇప్పుడు గన్ ఎక్కడైంది, జగన్ ఎక్కడున్నాడు, దిశ ఏమైందన్నా? సో మీరు వస్తే ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తారు చెప్పండి. అమ్మా, జగన్ తుస్తుస్ గన్ తల్లి, నొక్కితే నీళ్లు బయటకు వస్తుంది తల్లి. 5 సంవత్సరాల్లో 31,000 మంది మహిళలు గల్లంతాయి. 31,000 ఉమెన్ ఎక్కడున్నారో తెలియదు. కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చానంటారు. ఒక్క చట్టం ద్వారా ఒక్కరికి శిక్ష పడలా. ఆ దిశ చట్టం అనేది లేదు. కేంద్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఆ చట్టం పంపించేసింది. దీనికి శాంటిటీ లేదు, ఎలా అమలు చేయాలని. కానీ ముఖ్యమంత్రి గారు ఏనాడు పట్టించుకోలేదు తల్లి. అమ్మ, ఒక మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, కానీ మహిళలు ఇబ్బంది ఎదుర్కొంటే ఏనాడు స్పందించలే. గుంటూరు జిల్లాలో ఒక దళిత మహిళ రమ్యని అతి కిరాతగా కుర్రాడు చంపేస్తే నేను వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడే తల్లి. మొదటిసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ ఇష్యూలో. నన్ను పట్టుకెళ్లారు తల్లి. గంజాయి పెరిగింది, మద్యం పెరిగింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటా తల్లి. గంజాయి వల్ల ఒక తరం నాశనం అవుతుంది. అలా జరగకూడదు, మేము చూసుకుంటాం. రెండోది, చంద్రబాబు గారిని చూస్తే రౌడీలకి, దొంగలకి, ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ కి భయం తల్లి. బాబు గారు అంటే సిబిఎన్ అంటే ఒక బ్రాండ్. ఇంకెంత తల్లి, ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది. ఈ రౌడీ షీటర్లు, ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఐదరా భారతదేశం వదిలి వెళ్ళాలా, లేదంటే జైల్లో ఉండాలా. రెండిట్లో ఏదో జరుగుతుంది. అది చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. థ్యాంక్ యూ. రైట్ సార్, కూర్చో. ఇస్తా తమ్ముడు. నెక్స్ట్ మీకే ఇస్తాను. చెప్పండి. లోకేష్ గారు, ఇటుపక్క నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. విత్ యువర్ పర్మిషన్, లేదంటే పైకి ఎక్కేలా ఉన్నారు. చెప్పండి, ఇవ్వండి. మీ పర్మిషన్ ఇవ్వండి మైక్. ఒక్కరు ప్లీజ్. యువతకి మైక్ ప్లీజ్. మీరు యువత కాదు, ఆగబా. అయ్యా, యువతకి అబ్బా మైక్. గౌరవనీయులు అన్నా, నా ప్రశ్న అడగండి. ఏంటి ప్రశ్న అన్నా? ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి. నేను యువతకి ఇవ్వాలి, మీరు ఆగండి. కార్యకర్తలు ఆగండి. నా తమ్ముడు మాడదా? ఇదిగో హలో అన్నా, లొకేషన్ నా ఒక్క నిమిషం అందరూ ఆగండి. హలో అన్నా, ఇక్కడే రాజంపేట వాసిని. అందరూ రాజు అయితే రాజు చాలా చిన్నాడు. హలో, గుడ్ ఈవినింగ్ అన్న. హార్ట్లీ వెల్కమ్ టు రాజంపేట అన్న.